దక్షిణ బ్రెజిల్లోని కురిసిన రికార్డు స్థాయి వర్షాలతో కొండచర్యలు విరిగిపడి 30 మంది మృతి చెందగా 39 మంది గల్లంతయ్యారు. జుయిజ్ డి ఫోరాలో కొండచర్యల వల్ల 12 ఇళ్లు వరదల్లో కొట్టుకుపోయాయి. పరైబునా నది పొంగి పొర్లడంతో వందలాది మంది నిరాశ్రయులయ్యారు. బాధితుల కోసం అధికారులు తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్లో 2 రోజుల అధికారిక పర్యటన ప్రారంభించారు. ఇది ఆయన రెండో అధికారిక పర్యటన. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు అధ్యక్షుడితో భేటీ కానున్నారు. వాణిజ్య రంగాల్లో భారత్ ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం ఈ పర్యటన లక్ష్యం. ఒడిశా కోరాపుట్ జిల్లాలో 16 ఏళ్ల బాలిక తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి తల్లి అనుష్క పరిడా, తమ్ముడు అహం పరిడాలను హత్య చేసింది. ఆమె ప్రేమ వివాహానికి కుటుంబం ఒప్పుకోలేదు అనే కారణంతో ఈ హత్య చేసినట్టు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడయింది. తల్లి కొడుకుల మృతదేహాలు సంచిలో మూటకట్టి కాలువలో పడేసినట్లు పోలీసులు గుర్తించారు. మధ్యప్రదేశ్లోని సిహోర్కు చెందిన వ్యాపారవేత్త సేథ్ జుమా లాల్ రూతియా 1917లో మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వానికి 35,000 రూపాయలను ఇండియన్ వార్ లోన్ గా ఇచ్చారు. ఈ అప్పుకి సంబంధించిన ఒరిజినల్ బాండ్ సర్టిఫికేట్ తాజాగా ఆయన మనవడు వివేక రూతియాకు దొరకడంతో 109 ఏళ్లుగా వడ్డీ లెక్క కడితే సుమారు 10 కోట్ల రూపాయల వరకు ఉంటుందని గుర్తించి బ్రిటన్ ప్రభుత్వానికి వివేక్ రూతియా లీగల్ నోటీసు పంపారు. T20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కు ఇంగ్లాండ్ అధికారికంగా అర్హత సాధించింది. ఫిబ్రవరి 24న జరిగిన సూపర్ 8 మ్యాచ్ లో పాకిస్తాన్ పై 2 వికెట్ల తేడాతో గెలిచి నాకౌట్ బెర్త్ ఖరారు చేసుకుంది. కెప్టెన్ హ్యారీ బ్రూక్ 51 బంతుల్లో 100 పరుగులు చేసి T20 వరల్డ్ కప్ చరిత్రలో సెంచరీ చేసిన తొలి కెప్టెన్ గా రికార్డు సృష్టించాడు.